ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది దేవునికి పూజ చేస్తూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో కానీ పూజ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఉదయాన్నే అంటే ఎవరు లేవకముందే లేచి పక్కింటి వాళ్ళ పువ్వులు లేదంటే వాళ్ళ సందులో ఉన్న వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న చెట్ల పువ్వులు కోసి దేవునికి పెడుతూ ఉంటారు, లేదా పూజ చేస్తూ ఉంటారు, పూజకు వాడుతూ ఉంటారు. ఇలా చెయ్యడం మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఇలా చేయడం సరైన పద్ధతి అయితే కాదు. ఎందుకు ఏంటో తెలుసుకుందాం. ఎక్కువ మంది హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. మరికొందరు ప్రత్యేక రోజుల్లో మంగళ శుక్రవారాలు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. పూజ అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే విషయం పూలు. పూలు లేనిది పూజ పరిపూర్ణం కాదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. యజ్ఞానికైనా హోమానికైనా నిత్య పూజకైనా దేవుడు అంటే ముందుగా పూల గురించే ఆలోచిస్తాం. పూజ చెయ్యాలి అంటే ముందుగా పూజ గదిని శుభ్రపరిచి దేవుళ్ళ పటాలను రకరకాల పూలతో అలంకరిస్తాం. పూజ అనగానే పూలకు దీపారాధనకు అంతగా ప్రాముఖ్యత ఇస్తాం. పూజలో పూలు ఉంచడం, పూలతో అలంకరించడం పురాతన కాలం నుండి మనకు ఆనవాయితీగా వస్తుంది. అయితే దేవుడి పూజ కొరకు వాడే పూలను ఎలా పడితే అలా కోయరాదని, అదేవిధంగా ఆ పూల యజమానికి తెలియకుండా తెంపరాదని మరి ఆస్ట్రాలజీ చెప్తుంది. పూలను కర్రలతో కొట్టి కోయరాదు, చేతితోనే కొయ్యాలి. అలాగే మనలో చాలా మంది పూజా సమయం అయ్యేటప్పటికి ఇంట్లో పూలు లేకపోయినా బయట పక్కింటి వాళ్ళ ఇంట్లోనూ ఎదురింటి వాళ్ళ ఇంట్లోనూ పూలు ఆకర్షణీయంగా కనిపించినా అవి కోసుకొచ్చి పూజకు వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇలా చేసేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ మీరు బయట వారి ఇళ్లలో పూలు పూజ కోసం కొయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పూల చెట్టు యజమాని అనుమతి తప్పకుండా తీసుకోవాలి. అయితే అలా తీసుకోకుండా ఉంటే మరి గరుడ పురాణం ఏం చెప్తుందంటే, తాంబూల ఫల పుష్యాది అత్యస్య ధ్వనరో వనే ఉపనృతృణ కార్పసహార్తస్య స్నేష్మ యోనోస్ అని చెప్పబడుతుంది గరుడ పురాణం. అంటే తాంబూలం కానీ పండ్లు కానీ పూలను కానీ దొంగతనం చేసేవారు వచ్చే జన్మలో అడవిలో కోతిలాగా, అలాగే చెప్పులు, పత్తి, గడ్డి వంటివి దొంగిలించేవారు మేకలు జన్మిస్తారని మరి అందులోని అంతర్దార్థము. కాబట్టి పూలను పూల యొక్క యజమానికి తెలియకుండా కొయ్యరాదు అని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించి మనం మరి దేవునికి పూలు మన ఇంట్లో పెరిగిన మొక్కల ద్వారా తీసుకొని వెళ్ళి లేదంటే యజమానిని, ఆ ఇంటి యజమానిని అడిగి కూడా కోసుకోవడం చాలా మంచిది. సాధారణంగా చెప్పాలి అంటే ఏదైనా కూడా మనం పక్కింటి వాళ్ళది ఆశించడం చాలా తప్పు. ఆశించినా కూడా వాళ్ళని అడిగి కోసుకొని తర్వాత దానిని ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం. చాలామంది ఏం చేస్తారంటే అడగరు. ఉదయాన్న వాళ్ళేమో నిద్రలో ఉంటారు, వీళ్ళేమో పోయి చక్కగా కవర్ తీసుకెళ్ళి కోసుకొని వెళ్ళి పరమ భక్తుల్లాగా వెళ్ళి పూజ చేసి వస్తూ ఉంటారు రోజు. నేను కూడా నా లైఫ్లో చాలామంది చూశాను. అది సరైన పద్ధతి అయితే కాదు. కాబట్టి ఏదైనా కూడా మీకు సామెత కూడా ఉంది, నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు. అలా ఆశిస్తే తప్పకుండా వాళ్ళని అడిగి మనం తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే మనది ఉండాలి, పొరుగు వానిది కూడా కొట్టేయాలి. ఇది మన ఆలోచన. కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఏదైనా సరే మనకు చాలా తెలుసు కర్మఫలం ఉంటుందని. అంటే మనం చేసే ప్రతి పని దానికి ఫలం ఉంటుందని చాలామంది నమ్ముతారు. అది ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఆ గంటను కొట్టండి, ఆల్ అని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.